మనుషుల మధ్యలో ప్రేమను చిగురింపజేసేటివే, కుల మతాలను రూపుమాపుతూ మనిషిని మనిషిగా ప్రేమించే సమాంతరమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటివే. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటది నాలుకకి, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చక్కెర తినడానికి చాలా తీయగా ఉంటుంది, నాలుకకి చాలా అద్భుతమైన, కానీ ఒంటికి ఎట్లాగైతే అడ్జస్ట్ అంటే అంబేద్కరిజమైన నాస్తికవాదమైన నా అస్తిత్వంలో లేదు కానీ నమ్మద్దు అని చెప్పి ఇక్కడ రాలేదు. అది కనబడేదాకా చూడండి బాబు అంటే అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొదలమని చాలా కాన్ఫిడెంట్ మహనీయుడు కావచ్చు. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మోసపోయిన మహనీయులు ఎవరు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ ఆ సిద్ధాంతం అనేది చాలా కఠినంతో కూడుకున్నటువంటి వ్యవహారం. శీలాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు ఒకటే ఆలోచించవచ్చు, డబ్బులే సంపాదించే వాళ్ళని అయితే ఆయన చెప్తున్నాయి కదా, పర్ డే 25,000 సంపాదించడం అంటే 20 రోజులు పని చేసుకున్నా లక్షల రూపాయలు సంపాదించారు. లక్షలు ఎందుకే, 10 రోజులు పనిచేసి